ఇప్పుడు క్రికెట్‌లో సెన్సేషన్ ఎవరైనా ఉన్నారు అంటే అది వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా ఐర్లాండ్‌తో ఇచ్చిన ఈ యొక్క సీరీస్ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. నిజానికి ఐర్లాండ్ అలాగే భారత జట్ల మధ్య మ్యాచ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు క్రికెట్ అభిమానులకి చూడటానికి కూడా. ఎందుకనంటే సమవృజ్జీలు ఉండాలి కదా అనేసి. కానీ అదే ఐర్లాండ్ చేతుల్లో మన భారత జట్టు 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అది వేరే విషయం పక్కన పెడితే, తుది జట్టు విషయంలో వైభవ్ సూర్యవంశీని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. అభిషేక్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగేది వైభవ్ సూర్యవంశీ అని అందరూ అనుకున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ దిగలేదు. అయితే తుది జట్టులో తనకు స్థానం లేదు. కేవలం వాటర్ బాయ్‌గా మాత్రమే పరిమితమైపోయాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇక మ్యాచ్ అనంతరం తను మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రాక్టీస్ సెషన్స్‌లో నేను చాలా బాగా పార్టిసిపేట్ చేశాను. అయితే నిజానికి తుది జట్టులో నేను ఖచ్చితంగా ఉంటానని అనుకున్నాను. నా తోటి సహచర ఆటగాళ్ళందరూ కూడా నన్ను ఖచ్చితంగా తుది జట్టులో చూడాలని అనుకున్నారు. అయితే నేను తుది జట్టులో ఉండటం లేదని క్రిందటి రోజు మధ్యాహ్నం శ్రేయస్ అయ్యర్ అంటే మా కెప్టెన్ అలాగే మా హెడ్ కోచ్ సార్ గౌతమ్ గంభీర్ ఇద్దరూ చెప్పారు. ఆ సమయంలో చాలా బాధగా అనిపించింది. ఎందుకనంటే నేను మొదటిసారి ఖచ్చితంగా నా జట్టు తరఫున ఆడతాను, జాతీయ జట్టులోకి అరంగేట్రం చేస్తాను అన్న ఆ మాట, ఆ ఫీల్, ఆ జెర్సీ వేసుకోవటం ఇవన్నీ నాకు చాలా స్పెషల్‌గా అనిపించాయి. అయితే ఎన్నో ఆశలతో నేను బరిలోకి దిగుదాం అనుకున్నాను కానీ అది జరగలేదు. నేను గౌతమ్ గంభీర్ సార్‌ని అడిగినప్పుడు ఆ సార్ నాకొక్కటే చెప్పారు. నీకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం రావాలి అంటే నువ్వు బెంచ్‌కి కొన్నాళ్ళు పరిమితం అవ్వాలని చెప్పారు. ఆ మాట ఆయన చెప్పినప్పుడు నాకు కరెక్టే అనిపించినా కూడా నా వ్యక్తిగత భావాలు చాలా అంటే చాలా బాధగా అనిపించాయి. ఎందుకంటే మా అమ్మ, నాన్న, నా ఫ్యామిలీ మెంబర్స్ నా మొదటి జాతీయ జట్టులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆడే ఆటను చూద్దామని ఎంతగానో ఈగర్‌గా వెయిట్ చేశారు. అది నేను వాళ్ళకి అందించలేకపోయానని చాలా బాధగా అనిపించింది. ఖచ్చితంగా ఆట ఇంకాస్త మెరుగ్గా మన భారత జట్టుని గెలిపించే ప్రయత్నం చేసి ఉండేవాడిని. అయితే భారత జట్టు ఓడిపోవడానికి గల కారణాలనేవి నేను చెప్పటం కంటే సీనియర్లు, కోచెస్ అలాగే కెప్టెన్ వీళ్ళు మాట్లాడితేనే కరెక్ట్‌గా ఉంటుంది. నా వంతుగా నేను ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్ ఆడదామని సిద్ధమయ్యాను. జెర్సీ వేసుకొని భారత జట్టు తరఫున మొదటిసారి విదేశీ గడ్డపైన అడుగు పెడతానని అనుకున్నాను. కానీ గౌతమ్ గంభీర్ సార్ చెప్పిన మాటలకి నా దగ్గర సమాధానం లేదు. నాకది వ్యక్తిగతంగా నచ్చకపోయినప్పటికీ కూడా జట్టు కోసం, జట్టు ప్రయోజనాల కోసం, జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్ళ కోసం నేను చేయాల్సిన పనులు, నేను పాటించాల్సిన కొన్ని విషయాలు ఇవే అన్న విషయం నాకు అర్థమైంది. కానీ మా అమ్మ, నాన్న విషయంలో కొద్దిగా బాధగా ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.